ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు. మరి లెంట్ డేస్ అంటే ఏంటి, అవి దేనికి జరుపుకోవాలి, అసలు జరుపుకోవాలా వద్దా, జరుపుకుంటే ఎన్ని రోజులు జరుపుకోవాలి అనే దాని గురించి మరి తెలుసుకోవడానికి మరి మన మధ్య జిఎస్ఎఫ్ మరి ప్రెసిడెంట్ మరి దైవజనులు మరి ప్రశాంత్ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ పాష గారు. అసలు శ్రమల దినాలంటే ఏంది పాష గారు? శ్రమల దినాలంటే లెంట్ అంటారు సార్. వాటిని శ్రమల కాలం, శ్రమల దినాలు, క్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యాన మండలాలు అని చెప్పేసి జరుపుతూ ఉంటారు. ఇవి 40 రోజులు జరుపుతారు. 40 రోజులు జరుపుతారు సార్. ఇవి దేనికని 40 రోజులని? 40 రోజులు ఎందుకని జరుపుతారంటే ఇది బైబిల్ ఏం లేదు దీని గురించి. ఇది క్రీస్తు శకం 2-3 శతాబ్దాల ఆ సమయంలో కొంతమంది సేవకులు ఏం చేశారంటే దీన్ని ప్రారంభించారు. వాస్తవానికి ఇగ్నేషియన్ అన్నటువంటి ఒక ఆయన మరి అప్పటి కాలంలో ఉన్న పోప్ గారికి దీన్ని ఉత్తరం రాశాడు. ఏమని ఉత్తరం రాశాడంటే ఆయన ఆర్సిఎం వాళ్ళు దీన్ని ప్రారంభించారు. లెంట్ డేస్ అనేది, లెంట్ అన్న మాటకి స్ప్రింగ్ అంటే అర్థం ఏంటంటే అది వసంతకాలం అని అర్థం వచ్చింది. వసంతకాలం అని అర్థం వచ్చింది కనుక ఈ మార్చి నెల అంతా వసంతకాలం కనుక దీనికి ఇగ్నేషియన్ అన్నటువంటి ఆ దైవ సేవకుడు ఏం రాశాడంటే పోప్ గారికి ఉత్తరంలో, బాప్తిసం తీసుకుంటున్నారు, మరలా లోకానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి అలా కాకుండా ఒక ప్రత్యేక రీతిలో ఉండాలి. అది క్రీస్తు ప్రభువారు సిలువ వేసినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దానికి ముందుగా ఒక 40 రోజుల నుంచి ప్రారంభిస్తే దాని ద్వారా ఈ శ్రమల కాలంలో ప్రార్థనలు చేస్తారని, భక్తిగా ఉంటారని, పశ్చాత్తాపడతారని, రెండవదిగా త్యాగాన్ని, మరి క్రైస్తవ్యం అంటేనే త్యాగం సార్. అది ఆ త్యాగంతో కూడినటువంటి కార్యక్రమాలు, దైవానికి మరి దైవాన్ని మరి మనం ఆరాధించుకునే క్రమంలో త్యాగం అంటే, త్యాగం అంటే ఏంటంటే లెంట్, ఉపవాసం ఉండటం. అనగా ఏంటంటే మరి అది దగ్గరగా రావటం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం అని అర్థం. దాని అర్థం సార్ పాష గారు, ఈ లెంట్ డేస్ 40 డేస్ చేస్తారు కదా, అసలు ఆ 40 అనేక దేనికి వచ్చింది అనేది తెలుసుకుందామని. ఈ 40 రోజులు అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. అది మోషే గారు సీనాయి కొండ మీద ప్రవక్త అయినటువంటి మోషే, ఇజ్రాయేలుకు నాయకుడిగా దేవుడు నియమించినటువంటి మోషే 40 రోజులు ఉపవాసం చేశాడు. ఎందుకు చేశాడంటే ధర్మశాస్త్రాన్ని అనగా 10 ఆజ్ఞలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వటానికి మోషే గారిని సీనాయి కొండ మీదకి మరి పిలిచినప్పుడు మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు దేవునితో మాట్లాడి, అంటే అది ఫాస్టింగ్ అని అనమాట, ఉపవాసం కింద లెక్క వస్తుంది. ఆ 10 ఆజ్ఞ పలకలు తీసుకుని మరి ఇజ్రాయేల్ ప్రజల దగ్గరకు వస్తాడు కొండ దిగి. మరి అదే రీతిగా కర్మేలు పర్వతం మీద కూడా దైవజనుడు వంటి ఏలియా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడు. అదే రీతిగా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. కాబట్టి 40 అనే సంఖ్య అది ఒక ప్రాముఖ్యమైన సంఖ్య కనుక ఇప్పుడు ఈ యేసు ప్రభు వారు సిలువ వేసినటువంటి ఆ రోజును పురస్కరించుకుని దానికి ముందుగా ఒక 40 రోజులు లెంట్ లాగా మనం ఆచరిస్తే కొంచెం భక్తిలోకి వస్తారని, ఆత్మీయతలోకి వస్తారని, దేవుడికి దగ్గరగా వస్తారన్న సదుద్దేశంతో సెయింట్ ఇగ్నేషియన్ అన్నటువంటి ఒక దైవ సేవకుడు పోప్ గారికి ఆ ఉత్తరంలో రాశాడు. రాస్తే పోప్ గారు ఆ ఉత్తరాన్ని ఆమోదించి అప్పటి నుంచి లెంట్ ప్రారంభించారు సార్. ఇంకా అక్కడి నుంచి లెంట్ అనేది చేస్తూ ఉన్నారు. కానీ మొదట్లో ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ సంఘాల వారు చేసేవాళ్ళు. ఆ తర్వాత రాను రాను మరి లూథరన్ సంఘం, బ్యాప్టిస్ట్ సంఘం, అలా అనేక సంఘాల వారు కూడా ఇప్పుడు శ్రమల దినాలని, శ్రమల కాలాన్ని ఆచరిస్తూ ఉన్నారు సార్. మరి పాష గారు, ఈ లెంట్ డేస్ అప్పుడు ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టింగ్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఉంటే
రోజంతా ఉండాలా, లేకపోతే 40 రోజులు కంటిన్యూషన్గా ఉండాలా, లేదంటే ఒక పూట ఉండి ఒక పూట తినొచ్చా? లెంట్ అంటే మరి అది ఉపవాస దీక్ష సార్. అది అయితే ఉపవాసం అనేది ఆ, కొన్ని రకాలు ఉన్నాయి. కొంతమంది లిక్విడే తీసుకుంటారు, ఓన్లీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు లిక్విడే తీసుకుంటారు, ఘనాహారం తీసుకోరు. అంటే జ్యూసు అలాంటి జ్యూసులు జ్యూసులు, తర్వాత జావా ఇలాంటివి. అలాంటి కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 పూటలు టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తారు. ఓన్లీ ఈవినింగ్ మాత్రమే లెంట్ పాటిస్తారు, అంటే ఈవినింగ్ ఏం తినరు. మూడవదిగా ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదు, కానీ అది వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ ఆరోగ్యం సహకరించేదాన్ని బట్టి ఉండొచ్చు. కొంతమందికి షుగర్లు, బీపీలు అలాంటివి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి వాళ్ళు ఉండలేరు. వాళ్ళు ఉండకపోయినా పర్లేదు. పర్వాలేదు. దేవుడు బలిని కోరుకోడు కదా, కనికరాన్ని కోరుకునే దేవుడు కనుక. ఇప్పుడు పాష గారు ఇంకోటి, ఇప్పుడు కంపల్సరీగా బాప్తిజం తీసుకున్న వాళ్ళే ఉండాలా, లేకపోతే ఎవరైనా పాటించవచ్చు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు అని కాదు కానీ సార్, అది ఎవరైనా చేయొచ్చు. దీనికి బాప్తిసానికి సంబంధమే లేదు. దేవుని కొరకు ప్రార్థన చేసుకోవడానికి లెంట్ అనేది పెట్టారు అప్పుడు పూర్వకాలం భక్తులు. ఇప్పుడు బాప్తిసం తీసుకోకపోయినా కానీ ప్రార్థన అనేది చేసుకునే వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళైనా ఉండొచ్చు. పాష గారు మాకు మంచి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. చాలా బాగా మా వ్యూవర్స్ అందరికి తెలుసుకుంది, మాకు తెలిసింది. శ్రమల కాలం అంటే ఏంది, శ్రమల దినాలు ఎందుకు జరుపుతారు, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరుపుతారు, 40 అంకె అసలు ఎందుకు వచ్చింది, ఫాస్టింగ్ ఉండాలా ఉండకూడదా, ఉండకుండా అయినా చేసుకోవచ్చు. ఈ భక్తి శ్రద్ధలు మరి మాల విశ్వాసులకి నడపటానికి, వాళ్ళకట్ట భక్తిలోకి నడపటానికి, విశ్వాసంగా ఉండటానికి అని చెప్పారు. రెండోది, కొంతమంది భక్తిలో ఉంటే అంతే భక్తిలో స్థిరపడతారు, ఆ విధంగా దేవుని వైపు నడుస్తారని కూడా చెప్పారు. బాగుంది. కాకపోతే ఇంకొక ప్రశ్న అండి, మీ యొక్క ఫెడరేషన్ ఏంటి? జిఎస్ఎఫ్. అసలు డిఎఫ్ అనేది దేనికి పెట్టారు? మీరు చేసే కార్యక్రమం ఏంటి పాష గారు? సార్ అది గాడ్ సర్వెంట్స్ ఫెలోషిప్. జిఎస్ఎఫ్ అంటే గాడ్స్ అబ్రివేషన్, అంటే దేవుని సేవకుల సహవాసం. దాని ఉద్దేశం ఏంటంటే కాన్సెప్ట్ కలిసి కూడుకొనుట, సహవాసంగా. ఎప్పుడు పెట్టారండి ఇది? కలిసి ప్రార్థన చేయుట. ఇది ఒక 7 సంవత్సరాలు అయింది సార్. అంటే దీనికి ఎంతమంది ఉంటారు? టీమ్ ఆర్గనైజేషన్ అంటే కమిటీ బాడీ వచ్చేసి 30 మంది ఉన్నాం సార్. ఇంకా తర్వాత జాయిన్ అయ్యే మీరేంటండి ఫౌండరా? ఫౌండర్ ప్రెసిడెంట్ సార్ నేను. దీని ఉద్దేశం అదేనా? మీరు దాని ఉద్దేశం అసలు ఎందుకు పెట్టారు, దీని ద్వారా మీరు ఏ కార్యక్రమాలు నడిపారు? ఇది పేరు కోసం కాదు సార్. మేము ఒక సహోదరులంగా కలిసి కూడుకుని ఒకరి సమస్యల గురించి ఒకరు ప్రార్థన చేయటానికి. రెండవది, ఒక సేవకుడు బాధలో ఉన్నప్పుడు ఆ సహవాసంగా వెళ్ళి ఆయన్ని పలకరించడం కానీ, ఆదరించడం కానీ. ఉదాహరణకి హాస్పిటల్లో ఉన్నారు, ఆయన వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి, అంత మాత్రమే కాకుండా టీంలో అందరం అలా కొంచెం షేర్ చేసుకుని ఆయన హాస్పిటల్ ఖర్చులకి ఇవ్వటం అనేది, సపోర్ట్ చేయటం అనేది. ఇంకోటి, ఏదైనా పేద సేవకుడు బరియల్ కార్యక్రమాలు, కనీసం మరి చనిపోయి దాన సంస్కారాలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఎవరైనా పేద సేవకుడు ఉంటే మా ఈ జిఎస్ఎఫ్ పాస్టర్ ఫెలోషిప్ ద్వారా, గాడ్ సర్వెంట్స్ పాస్టర్ ఫెలోషిప్ ద్వారా వాళ్ళకి అందరం తలా కొంచెం షేర్ చేసుకుని ఆ డబ్బులు అమౌంట్ ఇచ్చి గౌరవప్రదంగా ఆ సేవకుడు బరియల్ కార్యక్రమాలు, అంతిమ కార్యక్రమాలు అనేవి చేయటం. మూడవదిగా, చర్చి నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి సార్. చిన్న సంఘస్థులు ఉంటారు, చిన్న సేవకులు ఉంటారు. వాళ్ళు మరి కూలీనాలు చేసుకొచ్చి విశ్వాసులు సేవకుడికి ఇవ్వాలి. దాని ద్వారా చర్చి నిర్మాణం అనేది అది అసాధ్యం. అలాంటి సమయంలో మా సభ్యులు 30 మంది ఉన్నాం కదా, మేము
తలా కొంచెం వేసుకుని ఏదైనా మరి చర్చి నిర్మాణానికి పూర్తిగా కాకపోయినా ఆ, మాకు మా సామర్థ్యం కొద్దీ మేము ఆ చర్చి నిర్మాణానికి సహాయపడతాం సార్. ఇప్పుడు మీరందరూ 30 మంది సభ్యులు పూర్తిగా దేవునికి సమర్పించుకున్నారా సార్? లేదంటే కొద్ది పనులకి వెళ్తా లేదా ఉద్యోగాలు చేసుకుంటా సేవ చేస్తున్నారు? అందరూ పూర్తిగా దేవునికి సమర్పించుకుని సేవ చేయట్లేదు సార్. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఫుల్ టైం సేవలో ఉన్నారు, కొంతమంది వచ్చేసి మీరు అన్నట్లు ఉద్యోగాలు చేసుకుంటా లేదా ఏదో ఒక మరి వృత్తి పని, బేల్దారి పని కానీ పెయింట్ పని కానీ ఇలా చేసుకుంటా వాళ్ళు ఇప్పుడు అటు ఉద్యోగాలు చేసుకుంటా సేవ చేయవచ్చండి? ఉద్యోగం చేసుకుంటా సేవ అనేది దేవుని పిలుపు సార్. అది మిమ్మల్ని ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపులో కొనసాగటం. ఉద్యోగం చేసుకుంటే సేవ చేయొచ్చు, తప్పేం కాదు. లేదు దేవుడు మిమ్మల్ని పూర్తికాల సేవకు పిలిస్తే మీరు పూర్తికాల సేవలో కొనసాగటం. ఇప్పుడు దేవుడు పిలిచింది ఎలా తెలిసిద్దండి? దేవుడు పిలుపు అనేది మనకి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు స్వరం ద్వారా పిలుస్తాడు సార్, వాక్యం ద్వారా పిలుస్తాడు, లేదంటే ప్రవచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, దర్శనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు సార్. అది మనం ఎరిగి దాన్ని బట్టి మన పిలుపు ఏ పిలుపో, మనం ఉద్యోగం చేస్తా సేవ చేయాలా, వ్యాపారం చేస్తా సేవ చేయాలా. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు సార్, వాళ్ళు మీరు అడిగినట్లు ఉద్యోగం చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా దేవుని సేవ చేస్తారు. ఇప్పుడు కొంతమంది పాటలు పాడతారు, అది కూడా సేవ అండి? పాటలు అంటే సింగింగ్ సార్. అది పాటలు పాడటం కూడా అది ఒక కృపావరం. డ్రమ్స్ కొడతారు, పరిచర్యలో భాగాలు, అది కూడా పరిచర్య కూడా సేవ కింద వచ్చిందా? సేవలో భాగాలు సార్ అవి. సేవకుడు వేరు, పరిచారకులు వేరు. ఇప్పుడు అదంతా పరిచారక కింద వచ్చింది, పరిచర్య కింద వస్తుంది. పరిచర్యలో భాగం. సేవ అంటే మనం బోధించేవాళ్ళు సేవకులు అవుతారు. బోధించటం, సువార్త చెప్పటం, ప్రార్థనలు చేయటం, ఒక సంఘ కాపరిగా ఉండటం, సండే స్కూల్ నడిపేయటం, ఇవన్నీ దేవుని పరిచర్య కిందకు వస్తాయి సార్. మీరు ఇవన్నీ కార్యక్రమాలన్నీ నడుపుతున్నారు? ఖచ్చితంగా నడిపిస్తాం సార్. మేము జిఎస్ఎఫ్ అంటే మాది పాస్టర్ యూనియన్ పేరు జిఎస్ఎఫ్, గాడ్ సర్వెంట్ ఫెలోషిప్. మీకు ఇంకా విడిగా సంఘాలు ఉన్నాయండి? నా దేవుడు ఇచ్చిన మినిస్ట్రీ పేరు అల్ఫా ఒమేగా మహిమ పెంతెకోస్తు మినిస్ట్రీ. ఎక్కడండి అది? వచ్చేసి గుంటూరే సార్ మాది. ఈ గుంటూరు కేంద్రంగా దోనేపూడి, జొన్నలగడ్డ, గుంటూరు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పొన్నూరు, ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తా ఉన్నాం. ఇంకా దేవుడు ఏ స్థలాలనైతే చూపిస్తా ఉన్నాడో ఆ స్థలాలకు వెళ్ళి అక్కడ అల్ఫా ఒమేగా తరపున సంఘాలు కడతా ఉన్నాం. మాకు అలాంటి ఫారిన్ సపోర్ట్ ఏం లేదు. ఓన్లీ విశ్వాసం మీద ఆధారపడి, విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడి మాత్రమే విశ్వాసులు ఇచ్చే వారిచ్చే కానుకలు, ఆ రకాల కష్టార్జితంతోనే పరిచర్య అనేది కొనసాగిస్తా ఉన్నాం సార్.